హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, దీన్ని పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా మార్చాలి అనేటువంటిది ప్రణాళిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించటమే కాకుండా స్పష్టమైనటువంటి పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద డిపిఆర్లు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అమరావతి రాజధాని చుట్టూ ఆలయాలు, అదేవిధంగా కృష్ణానది పొడవున పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయటం, కొన్ని సాంస్కృతికమైనటువంటి అంశాల మీద, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద ఈ ప్రభుత్వం దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడెక్కడ ఏ ఏ కొత్త ప్రాజెక్టులు ఈ పర్యాటక రంగంలో అమరావతి చుట్టూ రాబోతున్నాయి అనేటువంటి దాని మీద ఒకళ్ళు స్పష్టమైనటువంటి ప్రతిపాదనలతో సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించున్నారు. అవి ఏమిటి అనేటువంటి దాని మీద స్పష్టంగా సూటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తాన్ని కూడా అమరావతి పక్కనే ఉంటుంది కాబట్టి వినోద, విజ్ఞాన, సాహస, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అందుకని విజయవాడలో ఉండేటువంటి కనకదుర్గమ్మ గుడి కొండ మీద నుంచి కృష్ణానది మీదుగా భవానీ ద్వీపానికి ఓ రోప్ వే వేయబోతున్నారు. దీంట్లో ఈ రోప్వే ద్వారాగా కృష్ణానది మీద నుంచి ఎన్ని అందాలు చూసుకుంటూ రోప్వే మీద నుంచి కృష్ణానది నుంచి భవానీ ద్వీపానికి వెళ్తారు. ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారాగా భవానీ ద్వీపాన్ని కూడా పూర్తి స్థాయి సౌకర్యాలు ఉండేటువంటి విధంగా కూడా ఆ భవానీ ద్వీపంలో కుటుంబ సభ్యులందరూ వెళ్ళి ఆహ్లాదకరంగా అక్కడ గడపటం, అక్కడ 1-2 రోజులు ఉండటానికి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రెండవది ఏంటంటే కృష్ణానది ఇప్పుడు విజయవాడ బ్యారేజీకి బ్యాక్ వాటర్ అది ఎప్పుడు ఉంటుంది, వరదలతో సంబంధం లేకుండా బ్యాక్ వాటర్ ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు మాత్రమే బ్యారేజీ కిందకి నీళ్లు వదలటం జరుగుతుంది. ఆ బ్యాక్ వాటర్లో ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలి అనేటువంటిది. మొత్తము అక్కడ బోట్స్ ఏర్పాటు చేసేసి రెస్టారెంట్స్ ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రిపూట కూడా బోట్లు తిరిగేటువంటి విధంగా ఏర్పాట్లు చేయాలి అనేటువంటిది ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా రాజధానికి పక్కనే ఉన్నటువంటి రాజధాని అమరావతి నుంచి కొండపల్లి కోట, ఉండవల్లిలోని అనంత పద్మనాభ స్వామి గుహలు, మంగళగిరి పానకాల స్వామి ఆలయం, అమరావతి శివాలయం, ఇవన్నిటికీ ప్రధానంగా అమరావతి నుంచి మాస్టర్ ప్లాన్ రహదారులు పక్కాగా అవకాశం ఉన్న చోట 4 లైన్ల రోడ్డు అక్కడ ఉండేటువంటి ఆలయాలన్నిటికి కూడా అది ప్లాన్ రూపొందిస్తున్నారు. అదేవిధంగా పర్యాటకుల కోసం అమరావతి చుట్టుపక్కల పెద్ద పెద్ద హోటల్స్, ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ సౌకర్యాల ఏర్పాటు నిమిత్తం కొన్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హోటల్స్ నిర్మించాలి అనేటువంటి దాని మీద, దీంతో పాటుగా ఎక్కడికక్కడ పార్కులు, అదేవిధంగా పిల్లలు ఆడుకోవటానికి కావాల్సిన రిక్రియేషన్స్, అవన్నీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది అమరావతి కేంద్రంగా